వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ లైబ్రరీలో ఎన్డీఏ ఎంపీల సమావేశం. హాజరవుతున్న మోదీ, అమిత్ షా. విభజన అంశాలను పరిష్కరించుకుందామన్న ఏపీ సీఎం. చంద్రబాబు లేఖపై సానుకూలంగా స్పందించిన రేవంత్. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కి కొత్త వాహనాలు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రారంభించనున్న సీఎం. రేపటితో ముగియనున్న పోలవరంలో నిపుణుల పర్యటన. ప్రాజెక్టు పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్న బృందం. శ్రీరామ్ సాగర్ కు పెరగనున్న వరద ప్రవాహం. బాబ్లీ ప్రాజెక్టు నుంచి వస్తున్న నీరు. ఖమ్మంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య. న్యాయం చేయాలంటూ వీడియోలో సీఎం, డిప్యూటీ సీఎంలకు విజ్ఞప్తి. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోల ఆధునీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు 2 బ్యూరోలకు కొత్త వాహనాలు మంజూరు చేసింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కొత్త వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 సెక్రటరీలో అన్ని శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. వేణు, చెప్పండి. నార్కోటిక్స్ బ్యూరో అలాగే సైబర్ క్రైమ్ సంబంధించి బలోపేతం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి భావించారు. అందుకు సంబంధించి ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్ ను నిరోధించేందుకు ఈ నార్కోటిక్స్ బ్యూరోని బలోపేతం చేయాలని చెప్పి భావించారు. అందులో భాగంగా నార్కోటిక్స్ బ్యూరోకి ప్రత్యేకంగా కొన్ని వాహనాలు, అలాగే వారికి కావాల్సినటువంటి బడ్జెట్ ను ఇలా అన్ని కూడా సమకూరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈ రోజు నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కొత్త వాహనాలను ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లోనే ప్రారంభించబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రగ్స్ ని నిరోధించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు పోలీస్ శాఖను, అలాగే నార్కోటిక్స్ బ్యూరో ఏదైతే ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ కోసం ఏర్పాటు చేశారో దీన్ని ముందుకు తీసుకువెళ్లేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ కార్యక్రమం ముగిశాక ఇక ముఖ్యమంత్రి అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్ ల ట్రాన్స్ఫర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు రానున్న రోజుల్లో పరిపాలనపై వేగం పెంచేలా కూడా ఇటు ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, అలాగే అన్ని శాఖల కార్యదర్శులతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం సచివాలయంలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ని వేగవంతం చేసేలా కూడా చర్యలు తీసుకునేలా కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని శాఖలకు కూడా ఇప్పటికే సిఎస్ నుండి అన్ని శాఖలకు కూడా సమాచారం చేరవేయడం జరిగింది. ఇక ఈ రోజు ఏదైతే ఈ సమీక్షా సమావేశంలో శాఖల వారీగా పనితీరు, నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్లేలా కూడా ఈ రోజు ఈ సమావేశంలో అందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కొత్త అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే కొంత కసరత్తు జరిగినా ఈ వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల ముందు చేరికల సమయంలో ఇచ్చిన హామీలు, సామాజిక న్యాయం తదితర అంశాల ప్రాతిపదికన విస్తరణ జరుగుతుందని తెలుస్తోంది. గత వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగిన సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలోకి మరో 6గురిని తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 4 లేదా 5గురికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తారని సమాచారం. మిగిలిన ఖాళీలను తర్వాత భర్తీ చేస్తారని తెలుస్తోంది. మంత్రులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. మొత్తంగా 7-8 మందికి ఈ పదవులు లభించొచ్చని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ లక్ష్మి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టాన పెద్దలతో కూడా మరోసారి అటు మంత్రివర్గ విస్తరణతో పాటు పిసిసి అధ్యక్ష నియామకం మీద కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆషాఢ మాసం ఆరంభానికి ముందే ఈ యొక్క అటు పిసిసి పదవి భర్తీ కావచ్చు, పాటుగానే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకొని ఆలోపు వారితో ప్రమాణ స్వీకారం చేయించారనేటటువంటి యోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాంతో పాటుగా పార్టీ కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు 12 మంది సీఎంతో పాటు 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. మరో 6గురికి మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అందులో పూర్తిగా ఈ యొక్క మంత్రివర్గం విస్తరణ జరుగుతుందని, లేదంటే అందులో 4 నుంచి 5 వరకు భర్తీ చేసి మరొకటి పెండింగ్ లో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పెండింగ్ లో పెట్టాలనేటటువంటి ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రివర్గంలో ఛాన్స్ దక్కలేదు. అయితే ఆ ఉమ్మడి జిల్లాల ప్రకారం భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. వాటితో పాటుగానే సామాజిక రాజకీయ సమీకరణాల దృష్ట్యా కూడా బేరీజు వేసుకొని వారు పార్టీ చేసినటువంటి సేవలు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చేసినటువంటి కృషి, వీటిని అన్నింటిని కూడా బేరీజు వేసుకొని ఈ యొక్క మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అలాగే పార్లమెంటు ఎన్నికలకు ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంటు ప్రచారం నిర్వహిస్తూ కూడా ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను మంత్రివర్గంలోకి తీసుకుంటామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. బహిరంగ ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే వాకిడి శ్రీహరి ముద్రాజ్ ఒక్కరే ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ఉన్నారు. అయితే ఆయనకు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వీటితో పాటుగానే మరికొందరు నేతల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కేటటువంటి అవకాశం ఉన్నట్లు, వాటితో పాటుగానే దానం నాగేందర్, మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి కూడా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలోకి బర్త్ కన్ఫర్మ్ చేసుకోనికి ప్రయత్నాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటుగానే అటు సుదర్శన్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా ఈ యొక్క మంత్రివర్గంలోకి పదవుల కోసం వారి సోర్స్ ద్వారా ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే అటు పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి గడువు కూడా జూలై 7వ తేదీన ముగియనుంది. కాబట్టి ఆ లోపే పిసిసి పీఠానికి సంబంధించి ఇతర ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తే రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుంది. ఇప్పటి వరకు కేటాయించినటువంటి సామాజిక వర్గం ఏంటి ఉంది, అలాగే పార్టీకి లాయలిస్టులుగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వరకు తెలిసినటువంటి నేతలకు కూడా
ఈ యొక్క పిసిసి పీఠం కైవసమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ ఈ అన్ని అంశాలతో పాటుగానే ఇప్పటి వరకు అటు డిప్యూటీ స్పీకర్ పదవి అలాగే చీఫ్ విప్ పదవులు కూడా భర్తీ చేయలేదు కాబట్టి వాటి మీద కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అధిష్టాన పెద్దలతో చర్చించిన అనంతరం అన్ని సామాజిక రాజకీయ అంశాలన్నింటినీ బేరీజ్ వేసుకొని కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ వాటితో పాటుగానే పిసిసి చీఫ్ కి సంబంధించి ఎవరికి ఇవ్వాలనేటటువంటి అంశానికి సంబంధించి వాటితో పాటుగానే డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులు కూడా ఈ యొక్క ఈ నెల 5వ తేదీలోపు వారితో ప్రమాణ స్వీకారం చేయించాలనేటటువంటి యోచనలు అయితే ఉన్నట్లు మనకు స్పష్టమవుతా ఉంది. ఒక అధిష్టానాన్ని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన వెంటనే కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే ఈ అటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అలాగే పిసిసి పదవికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6న హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 6న హైదరాబాద్ వేదికగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతో పాటు 2 రాష్ట్రాల నుంచి 2 చొప్పున సీనియర్ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు 2 రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తి కాలేదు. ఈ భేటీకి ముందు చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఈ అపరిష్కృత సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురానున్నారు. చంద్రబాబు, రేవంత్ ముఖ్యమంత్రుల హోదాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి. రేవంత్ గతంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్కు ఆహ్వానం అందినా ఆ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి కార్యక్రమంగా నిర్వహించడంతో ఆయన రాలేదు. అధికారికంగా 2 రాష్ట్రాల మధ్య ఒక సమావేశాన్ని నిర్వహించాలన్న ఆలోచన ఇటీవల ఇరువైపులా వచ్చింది. దాని ఫలితమే ఈ సమావేశమని చెబుతున్నారు. ఈ భేటీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు, నిర్ణయాలపైన ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అంటేనే స్వేచ్ఛ. అంశం ఏదైనా తమ అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్ఛగా బయటికి చెబుతుంటారు నేతలు. ఇలా ఇప్పుడు ఓ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డి. చెప్పిన దానికి భిన్నంగా ఈ సదరు సీనియర్ మంత్రి మాట్లాడటమే. ఇంతకు రేవంత్ క్యాబినెట్లో ఏం జరుగుతుంది? తెలంగాణలో కేబినెట్ విస్తరణ రాజకీయాలను హీటెక్కిస్తుంది. ఎవరికి వారు బుగ్గకారు కోసం నేతలు తహతహలాడుతున్నారు. ఢిల్లీ స్థాయిలో అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
అమాత్య పదవి దక్కించుకునేందుకు ఇన్నాళ్లు పార్టీకి చేసింది చెప్పుకుంటూ చేయాల్సిందంతా చేస్తున్నారు. దీంతో రేవంత్ కేబినెట్లో మంత్రి పదవి వరించే వారిపై జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై అధిష్టాన పెద్దలతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపారు. ఏకంగా 5 రోజుల పాటు హస్తినలో మకాం వేసి మరీ మంత్రివర్గంలోకి తీసుకునే వారిపై ఢిల్లీ పెద్దల అనుమతి కోరారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోపు మంత్రివర్గాన్ని విస్తరించుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్ ఇదే విషయాన్ని అధిష్టాన పెద్దల ముందుంచారట. అయితే కేబినెట్లోకి కొత్తగా 6 మందిని తీసుకునే అవకాశం ఉండటంతో 6గురిలో కొత్తగా బీఆర్ఎస్ నుండి వచ్చిన వారు ఉంటారన్న వార్తలకు బ్రేక్ వేసే ప్రయత్నం చేశారు రేవంత్. కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచిన వారికి మాత్రమే కేబినెట్ పదవి వస్తుందంటూ ఢిల్లీ వేదికగా ప్రకటించారు. ఇప్పుడు రేవంత్ కేబినెట్లోని ఓ సీనియర్ మంత్రి మీడియాతో చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ విస్తరణలో బీఆర్ఎస్ నుండి వచ్చిన దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డికి చోటు ఖాయమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పారాచూట్ లీడర్స్కు పదవులు ఉండవని చాలాసార్లు చెప్పారని, కానీ దానికి భిన్నంగా కాంగ్రెస్లో చాలా మందికి పదవులు దక్కాయని గుర్తు చేశారు. పాలిటిక్స్లో ఇదంతా కామన్ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, హోంమంత్రిగా సీతక్క అవుతుందంటూ ముందే లీక్ చేశారు ఆ సీనియర్ అమాత్యులు. ఇవే ఇప్పుడు రేవంత్ కేబినెట్లో దుమారం రేపుతున్నాయి. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన దానికి భిన్నంగా కేబినెట్లో ఏ మంత్రి కూడా మాట్లాడలేదు. ఈ తరుణంలో సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారానికి తెరలేపాయి. మరి ఈ కామెంట్స్ను సీఎం రేవంత్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఆయన ఎవరినీ కలవడు. సామాన్య జనాలనే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కూడా టైం ఇవ్వరు. ఇది గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధినేత మూటగట్టుకున్న అపవాదు. కానీ ఇప్పుడు అధికారం పోయింది. దీంతో కేసీఆర్ మారారా? ఫామ్ హౌస్ వేదికగా పార్టీ కార్యకర్తలను కలవడం మార్పుకు సంకేతమా? ఇంతకు బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై ఉన్న ముద్రను తొలగించుకునే పనిలో ఉన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ 14 ఏళ్ల పాటు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. దీంతో పార్టీని పట్టించుకోలేదు. మరోవైపు కేసీఆర్ ఎవరినీ కలవరు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కేసీఆర్ను కలవాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇక ఇదే అంశంపై ప్రతిపక్షాలు కేసీఆర్ టార్గెట్గా పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. బీఆర్ఎస్ పార్టీ వరుసగా 2 పర్యాయాలు తెలంగాణలో అధికారం చేపట్టింది. దీంతో కేసీఆర్ పాలనపైన దృష్టి పెట్టడంతో పార్టీ నిర్మాణంలో ఫెయిల్ అయ్యారు. మరోవైపు పాలనలో కేసీఆర్ పూర్తిగా బ్యూరోక్రాట్లకు ప్రాధాన్యత ఇవ్వడం, మంత్రులు, ఎమ్మెల్యేలకు వాల్యూ లేకుండా పోయిందనే చర్చ నడుస్తోంది. ఇక కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తనకు నచ్చిన వారినే కలిసేవారు. దీంతో సొంత పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల నేతలకు కేసీఆర్ను కలిసే అవకాశం రాలేదు. సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ తీరును ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాయి. కేసీఆర్ అనుమతి లేకుండా ప్రగతి భవన్లోకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం ఎంట్రీ ఉండేది కాదు. మూడోసారి జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క లోక్సభ స్థానం దక్కలేదు. దీంతో ఒక్కసారిగా కారు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. దీనికి తోడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల వలసలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు 3, ఆ తర్వాత మరో 3 కాంగ్రెస్లో చేరారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ కోల్పోయింది. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారుతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ సైతం ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దీంతో పార్టీని, క్యాడర్ను కాపాడుకోవడం అధినేత కేసీఆర్కు సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే తాను స్వయంగా పార్టీ శ్రేణులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం కేసీఆర్లో మార్పునకు కారణమైందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఎవరినీ కలవరనే అపవాదును మోస్తూ వస్తున్న కేసీఆర్ దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అక్కడి నుండే పార్టీ యాక్టివిటీని ఫాలోఅప్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముఖ్య నేతలతో ఫామ్ హౌస్లోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలను సైతం కేసీఆర్ కలుస్తున్నారు. వారితో కలిసి ఫోటోలు కూడా దిగుతున్నారు. నియోజకవర్గాల నుండి వచ్చే ముఖ్య నేతలు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో తమ అధినేతలో మార్పు వచ్చిందని గులాబీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణం కలిసేందుకు వచ్చిన వారికి కేసీఆర్ సమయం ఇవ్వకపోవడం. అధికారం ఉన్నప్పుడు ఎవరినీ కలవని కేసీఆర్ ఇప్పుడు అధికారం దూరం కాగానే అందరినీ కలుస్తూ ఉండడంతో తమ అధినేతలో మార్పు వచ్చిందంటున్నారు గులాబీ శ్రేణులు. ఇక అధినేతలో వచ్చిన మార్పు కారు పార్టీకి ఏ మేరకు లాభం చేస్తుందో చూడాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మీరు చేయవద్దు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మార్పు ఏంటో ప్రజలు గమనించాలి. మీరు ఎలాంటి తప్పులు చేసినా దానిని భూతద్దంలో చూపేందుకు జగన్ సాక్షి మీడియా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయకండి అంటూ కుప్పం సహా మరికొన్ని వేదికలపై టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు చేసిన సూచన. కానీ తమ్ముళ్ల ఆకలి ముందు అధినేత హెచ్చరికలు వినిపించకుండా పోతున్నాయి. స్వయంగా రాష్ట్రంలో కీలక పదవి పొందిన నెల్లూరు రెడ్డిగారే దాన్ని ధిక్కరించిన వైనం ఆయనొక్కడే కాదు. రావులపాలెం, కొవ్వూరు, నిడదవోలులో తమ్ముళ్ళు 5 ఏళ్ల ఆకలితో ఇసుకను మింగేసే బరితెగింపు వైనం పార్టీని ప్రజల్లో అప్రతిష్ట పాలు చేస్తుంది. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి విధ్వంస పాలనలో వైసీపీ నేతలు ఇసుక రీచులు పిండేసుకున్నారు. మట్టిని కొల్లగొట్టి కోట్లు సంపాదించారు. దీంతో ప్రజలు గద్దె దింపారు. తమకు అలాంటి పరిస్థితి రాకూడదన్నదే సీఎం చంద్రబాబు తపన. అడ్డగోలుగా అరాచకాలకు పాల్పడొద్దని, జగన్ రెడ్డి పాలనకు తమ పాలనకు తేడా చూపించాలన్నది ఆయన తాపత్రయం. కానీ తమ్ముళ్ల ఆకలి సీఎం చంద్రబాబు తపనను పట్టించుకోవడం లేదు. ఆయన ఆవేదనను లెక్క చేయడం లేదు. 5 ఏళ్లు అధికారంలో లేకపోవడంతో ఆకలిని వీలైనంత త్వరగా తీర్చుకోవాలన్నదే తమ్ముళ్ల ఆశయం. వైసీపీ, టీడీపీ ఒకటేనని చాటేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు తమ్ముళ్లు. ఇందులో వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఉన్నత పదవులు చేపట్టిన నెల్లూరు మహానుభావులు ఉండటమే విభ్రాంతికర వాస్తవం. నెల్లూరు మర్రిపాడు యార్డులో దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి. అందులో 1.5 టన్నుల మెట్రిక్ టన్నుల ఇసుకను రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవిలో ఉన్న ఓ ప్రముఖుడు కేవలం 3 కోట్ల రూపాయలకు మాత్రమే లారీ ఓనర్స్కు అమ్మేశారన్న ప్రచారం జిల్లాలో గుప్పుమంటోంది. అది ఒక సామాజిక వర్గం చేతుల్లో ఉండడంతో ఎవరూ కంప్లైంట్ చేసే సాహసం చేయలేకపోతున్నారట. ఆత్మకూరులోని 7 ఇసుక రీచులను కూడా తవ్వేశారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఇసుక మొత్తాన్ని ఊడ్చేశారన్నది నెల్లూరు జిల్లాలో జరుగుతున్న చర్చ. పోనీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఉన్నత స్థాయికి ఎదిగిన ఆ ప్రముఖుడికి ఎన్నికల్లో ఏమైనా అప్పులయ్యాయా అంటే అసలు పార్టీ ఇచ్చిన డబ్బులే ఖర్చు చేయలేదన్నది మరో చర్చ. ఇక పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం, రాజమండ్రిలోనూ ఇసుకను తమ్ముళ్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన వాటాలపై కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. విచిత్రంగా జనసేన మంత్రికి దీనిపై ఆ పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే సదరు మంత్రి తనకు తెలియకుండా ఎలా జరుగుతోందని నోరెళ్లబెట్టారట. బాపట్ల జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబుకు మట్టి తవ్వకాలు తలనొప్పిగా మారాయన్న చర్చ జరుగుతోంది. ఆయన నియోజకవర్గంలోని రాంభుట్లవారిపాలెం గ్రామం సమీపంలో జనసేన, టీడీపీ నేతలు మట్టి తవ్వకాల కోసం పోటాపోటీగా ప్రొక్లైనర్లు తీసుకురావడం వివాదం సృష్టించింది. దానితో రంగంలోకి దిగిన నక్క ఆనంద్ బాబు వారం రోజుల వరకు ఎవరూ తొందరపడొద్దని, ఆలోగా తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పి సర్దుబాటు చేసినట్లు జిల్లాలో బాహాటంగానే ప్రచారం జరుగుతోంది. కాగా ఎన్నికల ముందు వైసీపీ నేతలు ముందు చూపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను తమ పొలాల్లో డంప్ చేసుకున్నారు. సమాచారం ప్రకారం అవన్నీ దాదాపు 6 నెలలు డెలివరీ చేయవచ్చంటున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు వాటిపై కన్నేసి స్థానిక అధికారుల సహకారంతో అందిన కాడికి అమ్ముకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వీటి అమ్మకాల బాధ్యతను లారీ ఓనర్లకు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ రహస్యంగా జరుగుతున్న వ్యవహారాలు కాదు. సోషల్ మీడియాతో పాటు స్థానికంగా ఉండే యూట్యూబ్ ఛానళ్లలో వీడియో, ఫోటోలతో సహా కనిపిస్తున్న దృశ్యాలే. ఇసుక, మట్టి తవ్వకాలపై కొన్ని చోట్ల జనసేన, బీజేపీ నేతలతో విభేదాలు తలెత్తుతున్న వైనం కాస్త సోషల్ మీడియాకు చేరేందుకు కారణమవుతోంది. ఈ పరిణామాలపై పార్టీ కోసమే పనిచేసే నిఖార్సైన టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లు అధికారంలో లేకపోవడం వల్ల స్థానిక నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నప్పటికీ దాని ఫలితాలు మాత్రం పార్టీ అనుభవించాల్సి వస్తోందని వాపోతున్నారు. 5 ఏళ్లలో పెట్టిన పెట్టుబడికి చక్రవడ్డీతో సంపాదించాలన్న అత్యుత్సాహం పార్టీకి నష్టం కలిగిస్తోందంటున్నారు. ఐదేళ్లు తాము పార్టీ కోసం లక్షలు ఖర్చు చేశామన్న సాకుతో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక వైసీపీకి, టీడీపీకి తేడా ఏముంటుందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం సీరియస్గా ఆలోచించి కఠిన నిర్ణయం తీసుకోకపోతే చంద్రబాబు, లోకేష్ 5 ఏళ్లు పడ్డ కష్టమంతా ఇసుకలో పోసిన పన్నీరవుతుందని హెచ్చరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ కారణాలతో ప్రజా వ్యతిరేకతకు కారణమైందో అనే వాస్తవాన్ని నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతలు విస్మరిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మా జిల్లాకు చెందిన ఓ ప్రముఖుడు మర్రిపాడు యార్డులో ఇసుకను లారీ ఓనర్లకు 3 కోట్లకు అమ్ముకున్నారన్న సంగతి అందరికీ తెలిసిపోయిందన్నారు ఓ టీడీపీ సీనియర్ నేత. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసింది? మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను కూడా కాదని ఇతర పార్టీ నుంచి వచ్చినా అందలం ఎక్కించింది. ఇలాంటి పనుల వల్ల పార్టీ జిల్లాలో ఎంత నష్టపోతోంది? మేం పోలింగ్కు ముందు వరకు వైసీపీ మీద ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించాం. ఇప్పుడు మా పార్టీ వాళ్ళు అదే పని చేస్తే మేం ముఖం ఎక్కడ పెట్టుకోవాలి అంటూ ఆ నేత వాపోయారు. ఇదిలా ఉంటే సాధ్యమైనంత త్వరగా ఇసుక పాలసీని ప్రకటిస్తే ఇలాంటి అరాచకాలకు తెరపడి పార్టీ ప్రతిష్ట నిలబడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇసుక ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అంటున్నారు. అది కూడా డంపులు, యార్డుల్లో ఇసుక అందుబాటులో ఉన్నప్పుడే ప్రకటించడం ఉత్తమమని కొందరు భావిస్తున్నారు. బంగారం ధరలు మళ్లీ స్థిరంగా కొనసాగుతూ ఊరట కల్పిస్తున్నాయి. దేశీయంగా 2 రోజులుగా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్స్ పుత్తడి రేటు తులానికి 66,250 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 72,280 వద్ద ఉంది. పసిడి రేట్లు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర 200 రూపాయలు పెరిగింది. దాంతో వెండి కేజీకి 94,700కు చేరింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.